ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మానాయుడు డిమాండ్ చేశారు. ఆశల జాతీయ కోర్కెల దినం సందర్భంగా ఆశా వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆశల జిల్లా నోడల్ అధికారి రవి ప్రసాద్ కు సామూహిక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ఏర్పడి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశలకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాల నుంచి రూపాయి వేతనం కూడా పెంచలేదు. మరొక వైపు ధరలు విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు వేతనాలు పెంచాలని చెప్పి, ఆశా వర్కర్స్ను కార్మికులుగా గుర్తించాలని చెప్పి, వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలి, అదేవిధంగా చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు ఆశా వర్కర్ కీపీ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి. కానీ ఏదైతే గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారో, వయోపరిమితి జీవో ఇస్తామని చెప్పారో, ఇప్పటికి కూడా రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఇచ్చిన జీవో ఇవ్వలేదు, అలాగే సెలవుల జీవో ఇవ్వలేదు, అలాగే గ్రాట్యుటీ జీవో ఇవ్వలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవోలు ఇవ్వాలని చెప్పి, ఒప్పంద జీవోలు అమలు చేయాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి, వేతనాలు పెంచాలని చెప్పి కోరుతూనూ, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు సిహెచ్ అమ్మానాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్త సమ్మేళనంగా ఈరోజు ఏంటంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి సామూహిక వినతి పత్రాలు ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఆశా వర్కర్లకి కొన్ని హామీలు, గత ప్రభుత్వం ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఏమీ నెరవేర్చే పరిస్థితి లేదు. అలాగని చెప్పి మొన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీకు గ్రాడ్యుటీ ఇస్తున్నాము, అలాగే మెటర్నిటీ లీవ్స్, అలాగే 62 సంవత్సరాల వయో పరిమితి కూడా ఇచ్చామని చెప్పేసి చెప్పారు. కానీ అది మాటల వరకే పరిమితమైంది, కానీ జీవోలు ఎంతవరకు కూడా విడుదల కాలేదు. అదేవిధంగా మేము చాలా మట్టుగా కొన్ని జీవోల కోసం అంటే ఇంతవరకు మేము చాలా సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది. అవి త్వరలో మీకంటే మన స్టేట్ నాయకులు వెళ్ళి కలవడం జరిగింది. దానికోసం ఏంటంటే మీకు చూస్తాము, చేస్తామని చెప్పి, అమలు చేస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఎంతవరకు కూడా ఎటువంటి ఇది జీవోలు ఇవ్వడం కూడా జరగలేదు. కనుక మాకు జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అలాగే జీతాలు కూడా మాకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. కానీ ఇంతవరకు ఏంటంటే ఆశా వర్కర్కి 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాము, ఏ స్టేట్లో కూడా అది ఇవ్వట్లేదు, మన స్టేట్లోనే ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి సరిపోద్దనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ మేము చేసే పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మేము పని చేసే పనికి మాకు తగిన వేతనం మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక కుటుంబం బ్రతకాలంటే 10,000 రూపాయల వేతనంతో ఒక ఫ్యామిలీ బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పెరిగే ధరలు బట్టి ఒక ఫ్యామిలీ పెరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. గ్యాస్ ధరలు అయితేనే, అలాగే కూరగాయల ధరలు ప్రతి ఒక్కటి కూడా పెంచి ఈరోజు ఆశా వర్కులు 10,000 వేతనం ఇచ్చేసి మీరు ఆ వేతనంతో సరిపెట్టుకోండి అంటే మాకు చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాము. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని స్పందించి మాకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అలాగే ఇప్పుడు మాకు రికార్డ్స్ అంటే మేము రికార్డ్స్ రాస్తున్నాము, ఆ రికార్డ్స్ కూడా ఇప్పుడు మాకు ఆల్రెడీ స్టేట్ గ్రూపుల్లో ఆల్రెడీ చెప్పారు, కమిషనర్ గారు కూడా చెప్పారు, మీరు రికార్డులు రాయవలసిన లేదు, మీరు ఈ ఆశా యాప్లో ఓపెన్ చేస్తే చాలని చెప్తున్నారు. కానీ దిగువ స్థాయిలో అయితే అది మాత్రం జరగట్లేదు. ఎందుకంటే మీరు రికార్డ్స్ పెట్టాలి, మీరు రికార్డులు రాయాలి, మాకు రికార్డులు చూపించాలి. ఇప్పుడు ఎన్కాష్ టీమ్ వచ్చిందంటే మీరు రికార్డ్స్ ఏం రాశారు, గత 2023లో మీరు రాసిన రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి అని కూడా అడగడం జరుగుతుంది. కనుక మాకు వెంటనే ఇలాంటివి ఏవి లేకుండా మాకు రికార్డ్స్కు ఒకవేళ రాయాలి అనుకుంటే ప్రభుత్వం మాకు రికార్డులు ఇవ్వాలి. మాకు రికార్డులు ఇస్తే తప్ప మేము రికార్డులో కొనుక్కొని రాయాలంటే మాకు చాలా భారంగా ఉంటుంది. మేము కొనుక్కొని రాయే పరిస్థితిలో లేము. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు రికార్డులు కొని ఇవ్వాలని అడుగుతున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆశా వర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆశా వర్కర్ని రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేశమంతా ఆశా వర్కర్లకి ఒకే రకమైన పని పరిస్థితులు కల్పించాలని, అలాగే రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని డిఎంహెచ్ఓలకి లెటర్లు, సామూహిక వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే శ్రీకాకుళంలో కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్కి శ్రీకాకుళం యూనియన్ అంతా కూడా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు సుమారు 2170 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,000 మంది ఉన్నారు. వీరందరికీ కూడా రిటైర్మెంట్ వయసు 62 పెంచాలని చెప్పి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే 62 వయోపరిమితి జీవో ఇవ్వాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రనక పగలనక వీళ్ళకి అసలు సెలవులు లేవు. సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశా కార్యకర్త రోజంతా తిరిగి ఆశా కార్యకర్తలు చాలా అనారోగ్యమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చిన జీతం ఏ మూలకి సరిపోదు. ఈరోజు అన్ని ధరలు పెరిగాయి. ప్రతి ఒక్క ధర పెరిగింది. ఆ ధరలకు తగ్గట్టుగా ఆదాయం ఉండాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే సెలవులు లేక ఈరోజు ఆశా వర్కర్లు కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒంట్లో బాగోలేదన్నా సెలవులే వీళ్ళకి. అందుకని ప్రభుత్వ సెలవులు కానీ, అలాగే వీళ్ళకి క్యాజువల్ లీవులు కానీ సంవత్సరానికి 15 ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నింటినీ ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే పరిష్కారం చేయాలి. లేనిచో రానున్న రోజుల్లో ఆశా వర్కర్స్ యూనియన్గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పేరు కె నాగమణి, ఆశా వర్కర్స్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు.